కారు. ధర్మశాస్త్రం అనేది మనలో ఉండదు. ఎవరిలో? ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకుని వాళ్ళు. అవి ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటి? అవివేకము, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఉండవని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇవి ఉండవు కాదు, ఉండకూడదు అని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇవన్నీ చేసేవారు పరలోక రాజ్యము అంటే దేవుని రాజ్యమును పొందుకోరు అని ఆయన మనకి స్పష్టంగా చెప్తున్నారంట. కాబట్టి శరీర కార్యములు, శరీర ఇచ్చలు అంటే ఇవే: జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన కూడా వీటితో పోల్చి చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ విగ్రహారాధన అంటే మనం ఏదో దేవతలు పూజలు చేయడం, అన్యమతాన్ని గురించి కాదు, వాటి గురించి. ప్లస్ క్రైస్తవులైన వాళ్ళు కూడా ఒక దేవుని బొమ్మ పెట్టి, ఒక సిలువ పెట్టి, ఒక మరియమ్మ బొమ్మ పెట్టి, ఇలాగా సాగరమాత అని డిఫరెంట్గా ఉంటాయి కదండి. యేసయ్య బొమ్మ పెట్టి కూడా ఇలాగా విగ్రహారాధనలాగా పూలు వేసి, ఈ మధ్య కొన్ని గుళ్ళల్లో ధ్వజస్తంభాలను కూడా లేవనెత్తుతున్నారండి. అసలు వాళ్ళకి జ్ఞానం ఉందో లేదో మరి నాకు తెలియట్లేదు, కానీ అటువంటి విగ్రహారాధన అని దేవుడు మెన్షన్ చేశాడు. విగ్రహారాధన కూడా చేయకూడదు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కలహాలు, గొడవలు, ఇవి కక్షలు, ఇవన్నీ మనము పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఇవేవి ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమా పాటలు అల్లరితో కూడుకున్నాయి కదండి. అవన్నీ ఆటలు, పాటలు మొదలైనవి. కాబట్టి మనం సినిమాలకి కానీ ప్రతి ఒక్క దాని నుంచి, ఈ లోకానుసారమైన వాటి నుంచి దూరంగా ఉండాలని దేవుడు ఇవి కనుక ఏ ఒక్కటైనా మనలో ఉంటే, ఇన్నిట్లో ఏవి లేకుండా ఒక కోపము, కక్ష, కలహము ఇలాంటి ఒకటన్నా ఉంటే మనం ఆయన రాజ్యానికి వారసులం కాదని, స్వతంత్రించుకొనరని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్.